మన జనసేన స్టేట్ సెక్రటరీ శివదత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్తే అండి. రా కదలిరా. మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు, రా కదలిరా అనే పిలుపు మేరకు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు జనసేన పార్టీ మా జన సైనికులు, వీర మహిళలు, మా జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలయికలో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడో, ఈ విశాఖ జిల్లాలో విశాఖపట్నంలో ప్రతి ప్రాంతాన్ని కూడా అమ్మేసుకుంటూ మనల్ని మోసం చేస్తున్నాడు. మన జిల్లాకి అభివృద్ధి లేదు, మన యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే సంకల్పం, వైఎస్ఆర్ విముక్త ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్ర నుంచి వైసీపీ పార్టీని తరిమి కొట్టడమే ముఖ్య లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలబడి ఈ రాష్ట్రంలో ఈ రోజు ఎక్కడ చూసినా ఏ సమస్య మీద పోరాటం చేయాలన్నా సరే అత్యధిక ప్రజాదరణ కలిగి ప్రజలందరూ కోరుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కుంటే 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు మరో పక్కండి ఈ రోజు ఈ రాష్ట్రంలో మనందరికీ తోడుగా ఉండి రేపు రాబో రోజుల్లో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మహిళలకి రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కనుక మనందరం కూడా జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపించడానికి మనందరం ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మరి ఇక్కడ టీడీపీ అధ్యక్షుల వారికి, మరి నాయకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ శివదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పాకిరపాటి నియోజకవర్గం.